ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఆన్లైన్లో నగదు ఉపసంహరణను మరింత ఈజీ చేసింది. ఇకపై ఆన్లైన్లో డబ్బును విత్డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసిన చెక్ అప్లోడ్ చేసే అవసరాన్ని తప్పించింది. దీంతో పాటు బ్యాంక్ ఖాతాను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియతో దాదాపు 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నిధుల ఉపసంహరణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలంటే యుఏఎన్ లేదా పీఎఫ్ నంబర్తో లింక్ చేసిన బ్యాంక్ పాస్బుక్కు సంబంధించిన చెక్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారుని బ్యాంక్ ఖాతా వివరాలు కూడా యజమానులు ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఈ 2 అంచెల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే నగదు చేతికి అందేది. ఈ అవసరాన్ని ఈపీఎఫ్ఓ పూర్తిగా తొలగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణల్ని తగ్గించేందుకు ఈ చర్యలు సహాయపడతాయని తెలిపింది. వాస్తవానికి కేవైసీ అప్డేట్ చేసిన సభ్యులకు ఈ నిబంధనను పైలట్ ప్రాజెక్టుల భాగంగా ఇదివరకే తొలగించారు. 2024 మే 28న పైలట్ విధానాన్ని లాంచ్ చేశారు. దీనివల్ల సుమారు 1.7 కోట్ల చందాదారులు లబ్ధి పొందారని కార్మిక శాఖ తెలిపింది. ఇది విజయవంతం కావడంతో సభ్యులందరికీ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. యుఏఎన్తో బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేసే క్రమంలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈపీఎఫ్ఓ ఈ అదనపు భారాన్ని తొలగించింది. కొన్నిసార్లు క్వాలిటీ లేని ఇమేజ్లు అప్లోడ్ అవడం వల్ల క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యుఏఎన్తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాను మార్చుకోవాలన్నా ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీతో సులువుగా ఆథెంటికేషన్ పూర్తి చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.